వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు జూన్ 2 నుంచి ఏవైతే ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్, ఐఐటీస్ సంబంధించి అడ్మిషన్ కోసం జోసా కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్లో మనం ప్రధానంగా అడ్వాన్స్లో క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఐఐటీస్కి పోటీ పడతారు. మెయిన్స్లో క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టీఎస్కి అవకాశం ఉంటుంది. మరి ఎన్ఐటీస్కి కొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎన్ఐటీస్లో మీకు ప్రధానంగా హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనకు గతంలో కూడా వీడియో చేసి ఉన్నాం. చాలామంది మళ్ళీ పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఏంటి హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా అంటే మీకు ప్రతి రాష్ట్రంలో దాదాపు ఎన్ఐటీస్ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. మరి హోమ్ స్టేట్ కోటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉన్నారో వాళ్ళు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళైనా పర్లేదు, తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఉంటే వాళ్ళు తెలంగాణ హోమ్ స్టేట్ కోటా కిందకి వర్తిస్తారు. లోకల్ రెసిడెన్షియల్తో సంబంధం లేదు. మరి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు తెలంగాణలో వాళ్ళకు హోమ్ స్టేట్ కోటా వర్తిస్తే తెలంగాణలో ఉన్న వరంగల్ ఎన్ఐటీలో మనకు తెలంగాణ విద్యార్థులకు 50% సీట్లు అలాట్ చేయబడతాయి. మరి మిగతా 15% సీట్లు మిగతా అన్ని స్టేట్స్ సంబంధించిన స్టూడెంట్స్కి అలాట్ చేయబడతాయి. అంటే ఏ స్టేట్ వల్ల హోమ్ స్టేట్ కోటా, ఇప్పుడు ఏపీలో ఉన్నాను, ఏపీలో తాడేపల్లిగూడెంలో ఏపీలో ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులకు 50%, మిగతా అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు 50%. అంటే ఎన్ఐటీ ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్లో చదివిన విద్యార్థులకు 50% సీట్లు అనేవి అలాట్ చేయబడతాయి. అందులో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఎన్ఐటీ వరంగల్ ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీగా పేరుంది. ఇది టాప్ 5 లోపే టాప్ 3-4 స్థానంలో ఉంటుంది. కాబట్టి ఎన్ఐటీ వరంగల్లో మీరు అడ్మిషన్ రావాలంటే దాదాపు మీ యొక్క జేఈఈ మెయిన్ స్కోర్ కూడా ఎక్కువగానే ఉండాలి. చాలామంది ఎన్ఐటీ వరంగల్లో ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదని కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మనకు కొంతవరకు మిగతా ఎన్ఐటీస్తో పోలిస్తే ఎన్ఐటీ వరంగల్లో మనకు హోమ్ స్టేట్ కోటా ఉండడం వల్ల కొంచెం ర్యాంకు హోమ్ స్టేట్ కోటాలో కొంత ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది ఎన్ఐటీకి సంబంధించి హోమ్ స్టేట్ కోటా అంటే అదర్ స్టేట్స్ కోటా. ఐఐటీకి సంబంధించి కానీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కానీ హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్స్ కోటా ఉండదు. కేవలం ఎన్ఐటీస్ మాత్రమే ఈ హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్స్ కోటా అనేది వర్తిస్తుంది. థ్యాంక్ యూ.